అక్కడ లాస్ట్ 14th వీక్ నేను వెళ్ళే ముందు ఏదైతే టికెట్ ఫినాలేలో ఉన్న గేమ్లో నా పాయింట్స్ నాకు అక్కడ తనూజ నాకు ఇవ్వనని మొండిగా చెప్పేసినా సరే నేను ఇమాన్యుల్కే స్టాండ్ తీసుకుని నిలబడతాను చెప్పిన తర్వాత వచ్చి మళ్ళీ పాయింట్స్ ఇచ్చే దీంట్లో మళ్ళీ నేను తనూజకి ఇచ్చాను. మాస్క్ ఉంటే అక్కడ ఎమోషనల్ బ్రేక్ అయ్యారు అక్కడ నేను ఎక్కడ బాధపడ్డానంటే అంతకుముందు ఒకసారి ఈ హౌస్లో నాకు ఎవరు సపోర్ట్ లేరు అన్నప్పుడు నాకు బాధ వేసింది. నేను అడుగుదాం అనుకున్నాను కానీ అడగలే. ఇంక సరే దానికి ఆర్గ్యుమెంట్ అవుతుంది మళ్ళీ ఎందుకని చెప్పి ఈ హౌస్లో నాకు సపోర్ట్ లేదన్నప్పుడు తనకి డే 1 నుంచి కూడా మోరల్ సపోర్ట్గా ఉండేవాడిని. ఎవరైనా గబుక్కని తన మీద ఉన్న మాటని నేను నిలబడేవాడిని. ఈవెన్ తను టాస్క్ ఆడలేను నాన్న అని చెప్పిన టాస్క్ కూడా నేను అంటే ఎందుకో తను ఒక టాస్ గెలిచినా నేను గెలిచినట్టు అంత హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. తను ఆడలేని టాస్క్ అంటే నేను ఆడేవాడిని తను తీసుకొని ఒక దీంట్లో ఇమ్యూనిటీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇమ్యూనిటీ ఇచ్చాను. అంటే ఇంత చేసి తనేదో నాకు హెల్ప్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఇవ్వలే. నాకు అనిపించింది తనకి ఇవ్వాలి, తనకు చేయాలి, తన గురించి నిలబడాలని చెప్పి అనిపించే చేశాను తప్ప సిచ్యువేషన్ వచ్చినప్పుడు అడిగితే ఆ ఒక్కసారి ఫస్ట్ నేను 1-2 సార్లు అడిగింది తనని హెల్ప్ చేయమని చెప్పి. తను అంటే రియాక్ట్ అయ్యింది, నాకు హెల్ప్ చేసిందని తీసి పక్కన పెడితే ఆ హెల్ప్ చేసిందా లేదా తీసి పక్కన పెడితే ఆ ఎఫెక్షన్ అనేది తన ఐస్లో కనబడలే. తన ఐస్లో అంటే నువ్వంటే నాకు ఇష్టమే కానీ నీకు చేయలేకపోతున్నానన్న ఫీలింగ్ అది కూడా కనబడలే. అక్కడ బాధపడ్డాను. బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ నేను పాయింట్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ముందేమనుకున్నానంటే సరే నాకు ఇవ్వలేదు కదా ఇంకెందుకు మరి సంజనాకి కానీ ఇమాన్యుల్ కానీ ఇద్దామని చెప్పి నా మైండ్లో ఉంది. ఎందుకంటే డెఫినెట్గా 14 వీక్స్ వరకు ఉన్నానంటే ఎంతో కొంత నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరు చాలామంది ఉంటారు కదండి బయట. చాలామంది ఫ్రెండ్స్ కానీ చాలామంది ఉంటారు కదా నన్ను సపోర్ట్ చేస్తున్నారు. బర్నీని అక్కడ వరకు ఓట్లేసి తీసుకొచ్చిన వాళ్ళు బాధ పెడతానా తనుజాకి మళ్ళీ ఇప్పుడు అంటే నీకోసం నిన్ను ఇంత బ్లండ్ గేమ్ ఆడేసి నేను పక్కన పెట్టింది కదా మళ్ళీ తనుజాకి హెల్ప్ చేస్తానని చెప్పి వాళ్ళు ఏమైనా బాధపడతారా ఇన్ని ఆలోచించాను కానీ మళ్ళీ నాకే మనసు ఒప్పలేదు. నో ఇట్స్ నాట్ కరెక్ట్. నోరారా నాన్న అని పిలిచింది. ఒకవేళ నిజంగానే తనకి హెల్ప్ చేయాల్సి వస్తే తను నాకన్నా చిన్నపిల్ల కాబట్టి తను అలా ఆలోచించవచ్చు ఉండొచ్చు. బట్ నేనైతే అలా ఆలోచించకూడదని చెప్పి ఆ ఆలోచనలో ఆ డెసిషన్ మేకింగ్లోనే బరస్ట్ అయ్యాను నేను. ఎక్కువ బరస్ట్ అయ్యాను. బట్ అదే తర్వాత కళ్యాణ్ కూడా చెప్పాను నేను ఎప్పుడు తనకి ఎప్పుడు నిలబడ్డాను. నాకు ఎప్పుడు అవసరం అడిగినప్పుడు తను అలా నిలబడుకుని బాధ అనిపించింది నాకు అని చెప్పి కళ్యాణ్ దగ్గర నేను అది షేర్ చేసుకున్నాను.